కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే కనిపించలేదనేది వాస్తవం. బీహార్కు మాత్రం వరాల జల్లు కురిపించింది సర్కార్. ఏపీకి మాత్రం ఎలాంటి ప్రాజెక్టును ఇవ్వలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. ఏపీకి మాత్రం ప్రత్యేక కేటాయింపులు లేవు అనేది వాస్తవం. ఏపీకి బడ్జెట్లో నిధులు సాధించడం చంద్రబాబు విఫలమయ్యారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. బడ్జెట్లో రాని అమరావతి, మెట్రో రైల్ ప్రస్తావన, 21 మంది ఎంపీలున్న ఏపీకి మాత్రం ప్రాధాన్యత దక్కలేని దాన్ని ఏ రకంగా చూడాలనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, హౌ డు యు సీ దిస్? ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎలా విశ్లేషిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కనీస ప్రస్తావన కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచింది. ముఖ్యంగా ఆ చంద్రబాబు వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మరొకసారి కనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన డిపెండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు లేకపోతే ఆ కేంద్రంలో ప్రభుత్వమే లేదంటూ తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉండేటువంటి అవకాశం లేదన్న అంశాన్ని చాలా బలంగా ప్రచారం చేస్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల విషయానికి వచ్చేసరికి, ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే మనం చాలా స్పష్టంగా చూసాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీహార్కి సంబంధించినటువంటి ప్రకటనలు, మక్కన బోర్డు దగ్గర నుండి ఇతర ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావన రాలేదు. ఏ కొత్త ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే దావోస్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు దావోస్లో 0 MOUలతో ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక ఘోర పరాభవంతో తిరిగి వచ్చినటువంటి చంద్రబాబు దాన్ని కవర్ చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి బడ్జెట్లో కేటాయింపుల గురించి నిధులు సాధించడం కోసం వెళ్లారంటూ దాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇమ్మని అడిగారో తెలియదు. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఇప్పటి వరకు చదివినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక కేటాయింపులు అన్నవే లేవు. అమరావతికి సంబంధించి గత బోటాన్ అకౌంట్ బడ్జెట్లో 15,000 కోట్లు ఏవైతే రుణాలు అప్పులు ఇప్పిస్తామని ప్రకటించారు. ఈసారి అమరావతి ప్రస్తావన కూడా లేదు. మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ సంబంధించినటువంటి ప్రస్తావన కూడా లేదు. మరొక వైపు ఆ ప్రత్యేక హోదాకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. సో వీటన్నిటిని సాధించుకునేటువంటి సంఖ్యాబలం ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు, ప్రాజెక్టులు సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నటువంటి అసంతృప్తి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కూడా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఒకవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను సాధించుకుని కేంద్ర బడ్జెట్లో కూడా బీహార్ ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల సాధనలో మాత్రం, ప్రాజెక్టుల సాధనలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఘోరంగా విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొస్తుంది ఈ బడ్జెట్ ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలతో వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించినటువంటి నిధులు తప్ప ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరపని పరిస్థితి. ఇప్పుడు ఆ రాష్ట్రాల అప్పుల కోసం ప్రస్తావించింది. సో అప్పుల నుండి ఎక్కువ నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ బడ్జెట్ నుండి ఎటువంటి కొత్త ప్రాజెక్టులను సాధించలేకపోవడం, లేదా విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు కూడా సాధించకపోవడం అన్నది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారన్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హరి. రైట్ సతీష్.